దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు 60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణాభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం కీలకంగా అడుగు వేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానాన్ని అమలు చేశామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఈ ఘనత సాధించలేదని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ట బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ వేడుకలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు కషాయం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ సమాజ సేవ చేయడం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీసర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు 42,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సింగరేణి సొమ్మును దోచుకొని కొత్త గనులు ఏర్పాటు చేయకుండా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. పండుగ సంతోషాన్ని పంచుకునేందుకు ప్రజల సొమ్ము వెచ్చించవద్దని ఆదేశించింది. ఇతర పండుగల సమయాల్లోనూ కానుకల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయొద్దని మంత్రిత్వ శాఖలకు స్పష్టం చేసింది. మావోయిస్టు పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం బయటపడింది. పార్టీ కేంద్ర కమిటీ తమ సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ భూపతిపై సంచలన చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ ద్రోహిగా ప్రకటిస్తూ వెంటనే తన వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఇటలీ అట్టడుగుపోయింది. పాలస్తీనాకు మద్దతుగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది ప్రదర్శనకారులు రోడ్లపైకి వచ్చి పోలీసులతో ఘర్షణలు దిగారు. పాలస్తీనామా ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్లో వరుస సెంచరీలతో అద్భుత ఫామ్ కనబరిచిన మందన తన కెరీర్లో అత్యధికంగా 818 రేటింగ్ పాయింట్లను సాధించి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు రైడ్ చేశారు. ఈ రోజు ఉదయం కోచిలోని వారి నివాసాల్లో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్లు, స్విమ్మింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తుల్లో భాగంగా అధికారులు ఆపరేషన్ నమ్మకూరు చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.